అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. నేను సినీ దర్శకుడిని, నటుడిని, నిర్మాతని, రచయితని. మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో సినిమా తీయాలి అంటే అత్యంత అద్భుతమైన లొకేషన్స్ మనకి ఉన్నాయి. రామకృష్ణ బీచ్ దగ్గర మొదలు పెడితే భీమినిపట్నం బీచ్ వరకు సుమారు 35 కిలోమీటర్ మేర అందమైన లొకేషన్స్ ఉన్నాయి. ఒక సాగర్ నగర్ బీచ్ కానీ, ఋషికొండ కానీ, తొట్లకొండ కానీ, అప్పుగర్ కానీ, తెన్నేట్ పార్క్ కానీ, రామకృష్ణ బీచ్ కానీ, భీమునిపట్నం బీచ్ వరకు ప్రమాదం లేని చోట్ల షూటింగ్స్ చేసుకోవటానికి, అలాగే ఈ చుట్టుపక్కల అంటే మనకి అరకు, పాడేరు ఆ ప్రాంతాల్లో కూడా మనకి షూటింగ్కి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. బొర్రా కేవ్స్ ఒకటేంటి, యారాడ, ఎక్కడ చూసినా విశాఖపట్నంలో అద్భుతమైన లొకేషన్స్ సినిమాలకి సంబంధించి ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా సినిమా షూటింగ్ జరిగింది నాకు తెలిసినంత వరకు సుమారు 60 సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కులగోత్రాలు సినిమా అన్నది ఫస్ట్ షూటింగ్ అని నాకు సూచాయిగా తెలుసు. సబ్జెక్టు కరెక్టు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు, ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు సినిమా కానీ, మరో చరిత్ర, భారతీయ రాజా చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఆరాధన, కేవీ విశ్వనాథ్ గారు సినిమాలంటే ఇంక మనకి లెక్కే లేదు. వంశీ ఇక్కడ తీయలేదు మనకి. ప్రతి ఒక్కరు పెదవంశీ తీశారు సముద్రం సినిమా. ఇలాంటివంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు కొన్ని వందల సినిమాలు, తెలుగు సినిమాలు షూటింగ్ జరిగింది, తమిళ సినిమాలు జరిగింది, ఒరియా సినిమాలు, హిందీ సినిమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కారణం మనకి అద్భుతమైన లొకేషన్స్ ఉండడం, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా హైదరాబాదు తర్వాత ఇక్కడ అందుబాటులో ఉన్నది విశాఖపట్నమే. ఒక రామానాయుడు స్టూడియో ఉంది మనకి. సో ఇలాంటి దీన్ని డెవలప్ చేస్తే సినిమా పరిశ్రమ ఇక్కడ అద్భుతంగా రాణిస్తుంది అనేది అందరికీ తెలిసిందే. సినిమాని నమ్ముకొని కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కానీ, డాన్సర్లు కానీ, టెక్నీషియన్స్, డైరెక్టర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం సినిమా హబ్గా మారుతుందని తొట్లకొండ పరిసర ప్రాంతాల్లో సినిమా వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. అలాగే నాకు తెలిసినంత వరకు ఎస్కోట పరిసర ప్రాంతాల్లో స్టూడియోల కోసమని ప్రభుత్వం కొంత కేటాయిస్తుందని తెలిసింది. సుమారు 400 ఎకరాలు, 300 ఎకరాలు అవన్నీ జరుగుతాయి. సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, సినిమా కళాకారులు ఇక్కడే బతుకుతారు హైదరాబాద్ తర్వాత అని అనుకున్న క్రమంలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భరత్ భూషణ్ అని ఒక ఆయన నియమితులయ్యాడు. కో చైర్మన్ దానికి ఆయన మెహర్ రమేష్ డైరెక్టర్ గారు, ఆయన తర్వాత హీరో సుమను, ఇలాంటి చాలామంది ఇందులో ఒక సభ్యులుగా, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇందులో కొంతమంది మాట్లాడుతూ ఏమన్నారంటే, సినిమా ఇండస్ట్రీని విజయవాడలో డెవలప్ చేస్తాము అన్న ఒక మాటని తెరపైకి తీసుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీని విజయవాడలో డెవలప్ చేస్తాము అంటూ ఓ తెరపై తీసుకొచ్చి విశాఖపట్నంలో జరుగుతున్న ఈ షూటింగ్లకి కానీ, వ్యవహారాలకు కానీ కొంత బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు కరెక్టు? అన్ని వనరులు ఉండి డెవలప్మెంట్కి నోచుకోకుండా ఉన్న విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ వస్తే బాగుంటుందా? ఇంకా డెవలప్మెంట్ కూడా కాకుండా సినిమా ఇండస్ట్రీని ఇంకా పూర్తిగా, అమరావతి పూర్తిగా కాలేదు, అలాంటి దగ్గర సినిమా ఇండస్ట్రీని తీసుకొస్తామని అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మన సినిమా వాళ్ళు కానీ, ఇతరులు కానీ దీన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ మనకి 2010, 2011 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత కానీ సినిమా వాళ్ళకి అవార్డులు అన్నది ఇవ్వటం మానేశారు. నంది అవార్డులు ఎవడో పట్టించుకోలే. తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గద్దర్ అవార్డులు ప్రవేశపెట్టి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా అత్యంత గ్రాండ్గా 2 సంవత్సరాల పాటు
గద్దర్ అవార్డుల్ని అందజేయడం జరిగింది. మనకు వరకు వస్తే ఆంధ్రప్రదేశ్లో సినిమాలకి సాంస్కృతిక విభాగాలకి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఆయన ఎంతవరకు ఉపయోగపడుతున్నారా బాబు ఈ 2 సంవత్సరాల్లో అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే ఒకసారి గుర్తు చేసుకుంటే, కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే ఆ సినిమాలకి టిక్కెట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షో టిక్కెట్లు ₹600 ₹500 పెంచుకోవడానికి సంతకాలు పెట్టడానికి తప్ప పాప మంత్రి గారు సినిమా రంగానికి సంబంధించి ఎంతవరకు ఉపయోగపడ్డారో ఎవరికి తెలియదు. మనకి ఆంధ్రప్రదేశ్ 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. స్టార్ హీరో బాలకృష్ణ ఉన్నారు. అంతెందుకు, మహానటుడు ఎన్టీ రామారావు గారి స్వయాన అల్లుడైన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి సంబంధించిన ఒక్క డెవలప్మెంట్ ఆలోచన కానీ ఒక డెవలప్మెంట్ మాట కానీ లేకుండా ఎక్కడేవో షూటింగ్లు జరుగుతూ ఇక్కడ జాగ్రత్త అంటే డెవలప్ అవుతున్న దాన్ని ఇక్కడ బ్రేక్ వేస్తూ విజయవాడలో చేస్తామన్నది చాలా ఆలోచించవలసిన విషయం. ఇప్పటి వరకు చక్కగా సినిమా వాళ్ళందరం కూడా సరే తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుందేమో అన్న ఆశతో ఉన్నదాన్ని సడన్గా ఈ కొత్త బాడీ బ్రేక్ చేయడం జరిగింది. మనం మరొక్కసారి ఆలోచిస్తే విశాఖపట్నానికి మించిన అందమైన నగరం, షూటింగ్లకి అనుకూలంగా ప్రశాంతమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ ఉంది? అంటే 1-2 రోజులు షూటింగ్కి అక్కడక్కడ లొకేషన్స్ ఉండొచ్చు, రాజమండ్రి కానీ లేకపోతే ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో మనకి విశాఖపట్నంలో కూడా టెక్నికల్ స్టాఫ్ చాలామంది ఉన్నారు, స్టూడియోలు మనకి ఉన్నాయి. అలాంటి దాన్ని ఎందుకో ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందా అన్న ఒక అనుమానం ఏర్పడుతుంది. సరే ఓకే, విజయవాడలోనే సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేద్దాము అని అనుకుంటే ఎన్నాళ్ళకి? ఇంకా ఇప్పుడు అనుకుంటున్నాము అంటే ఇంకా 3 సంవత్సరాలు మాత్రం ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవడు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా 2 సంవత్సరాల్లో ఏమి పీకంది, అరే ఈ 3 సంవత్సరాలు ఇంకేమైనా పీకుతుందా అంటే అది కూడా మనకు అనుమానాస్పదమే. ఏదేమైనా సరే కొత్తగా వచ్చిన ఎఫ్డీసీ చైర్మన్ కానీ అందులో బోర్డులో ఉన్నవారు కానీ ప్రభుత్వం కానీ మనకి కేవలం బెనిఫిట్ షోలకి టికెట్ పెంచడానికి సంతకాలు పెడుతున్న మన మంత్రి దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరొకసారి ఆలోచించి అన్ని విధాలుగా షూటింగ్కి అనుకూలంగా ఉన్న విశాఖపట్నాన్ని సినిమా హబ్గా డెవలప్ చేస్తే బాగుంటుందని నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన సుమారు ఒక 50 మందికి పైగా దర్శకులు ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం అన్నదాన్ని దాన్ని ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ పనిలో పనిగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు గిన్నీస్ రికార్డ్ ఆయనకి సుమారు 150 సినిమాల పైగా ఆయన దర్శకత్వం వహించిన ఆయన ఒక నటుడే కాదు, నిర్మాత కాదు, రచయిత, కేంద్ర మంత్రి, ఒక పెద్ద ఉదయం పత్రికకి ఆయన అధిపతిగా చేశారు. ఒకటి కాదు, మల్టీ టాలెంటెడ్. ఆయన ద్వారా కొన్ని వందల మంది ప్రశిష్యులు సినిమా రంగంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అధికారులని, రాజకీయ నాయకుల్ని ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం కలుస్తూ ఉంది, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నింటికీ మించి విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు, మళ్ళీ చెప్తూ ఉన్నా, విశాఖపట్నం సిటీయే కాకుండా అరకు, పాడేరు, బొర్రా కేవ్స్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, యారాడ, ప్రతి చోట మనకి సినిమాకి సంబంధించిన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. విశాఖపట్నాన్ని
సినిమా రంగానికి డెవలప్ చేస్తే బాగుంటుంది. మరో ఆలోచన లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కాగడ వినయ్.